ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టాచ్యూ ఎక్కడుందో తెలుసా? అమెరికాలోనా, ఆస్ట్రేలియాలోనా, లేకపోతే చైనాలోనా? కాదు, మన భారతదేశంలోనే ఉంది. వెల్కమ్ టు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. అత్యంత ఎత్తైన విగ్రహం అంటే దూరం నుంచి కనపడాలి, ఈ మాత్రం దూరం నుంచి. ఐరన్ మ్యాన్, ఉక్కు మనిషి అని అంటారు. చాలా రోజులైంది నేను బస్ ఎక్కి. 597 అడుగులు ఎత్తుంటుంది. ఇక్కడైతే దాదాపు 14 అడుగులు. 7ంటికి లేజర్ షో స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంది. నైట్ అవుతున్నా కొద్ది. ఆన్లైన్లో టికెట్ చేసుకుంటేనే ఎంట్రీ అట. ఇదే ఇవాళకి మన స్పాట్. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, సర్దార్ సరోవర్ డ్యామ్. హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్తే. నా పేరు హరినాథ్. సో ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టాచ్యూ అయినటువంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్ళబోతున్నాం. యాక్చువల్ ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తాను పొద్దునే వ్లాగ్ స్టార్ట్ చేసి, కానీ వాళ్ళు ఈవినింగ్ ఎందుకైందంటే, మీరు లాస్ట్ వీడియో లో చూసినట్లయితే మనం ద్వారకా వెళ్ళాం. అక్కడ నుంచి నేను సోమనాథ్ జ్యోతిర్లింగానికి వెళ్ళాను. అక్కడ వ్లాగ్ ఏం చేయలేదు. సో సోమనాథ్ జ్యోతిర్లింగం నుంచి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దాదాపు 600 కిలోమీటర్లు వస్తుంది. ఎర్లీ మార్నింగ్ పొద్దున్న బయలుదేరితే ఇక్కడికి టైం కల్లా వచ్చాను. ఇప్పుడు ఇంకా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఉంది. ఎందుకని త్వరగా వెళ్ళాలంటే దీనికి టైమింగ్స్ ఉంటాయి, చెప్తాను వెళ్ళాక అక్కడికి. చలో వెళ్దాం, లెట్స్ గో. గాయ్స్, మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పార్కింగ్ స్పాట్ కి వచ్చాం. యాక్చువల్లీ ఇంకా ఆ స్టాచ్యూకి వెళ్ళడానికి ఇంకా 6 కిలోమీటర్లు ఉంది, చాలా దూరం ఉంది. పార్కింగ్ అంటే వెహికల్ ఇక్కడే పెట్టించేస్తున్నారు. మన వెహికల్ ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ నుంచి ఆటోలు ఉన్నాయి. సో ఆటోకి వెళ్దాం, చూద్దాం. ఇవాళ మంగళవారం, వీకెండ్ ఏం కాదు, అయినా సరే జనాలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ పార్కింగ్ పక్కనే టికెట్ కౌంటర్ ఉంది. నాకు తెలిసి అక్కడ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి టికెట్స్ కూడా ఇక్కడే అనుకుంటా, చూద్దాం. ఓకే గాయ్స్, టికెట్ తీసేసుకున్నాను. ఇది టికెట్ కౌంటర్. స్టాచ్యూకి వెళ్ళక ముందే ఇక్కడే టికెట్స్ ఇచ్చేస్తున్నారు పార్కింగ్ దగ్గర. ఓకే గాయ్స్, టికెట్ కౌంటర్ పక్కనే గవర్నమెంట్ ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఇక్కడ నుంచి పిక్ చేసుకుని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర తీసుకెళ్ళడానికి. అటు పక్కన చూసారా? లెట్స్ గో. చాలా రోజులైంది నేను బస్ ఎక్కి. చాలా ఎక్సైటింగ్ గా ఉంది, కొంచెం రిలాక్స్ గా కూడా ఉంది. ఎందుకనంటే కార్ రెస్పాన్సిబిలిటీ కూడా నా మీదే ఉంటుంది కదా, ఎప్పుడు కార్లో వచ్చినా సరే. ఓకే, మనల్ని ఒక పాయింట్కి తీసుకొచ్చారు. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరలోనే ఇక్కడ దింపేస్తున్నారు. ఇంకా బాగుంది ఇది, మంచిగా ఆర్గనైజ్డ్ గా వెహికల్ దూరంగా పెట్టేసి వాళ్లే తీసుకొచ్చి దింపడం. కనపడుతుంది నాకు ఇక్కడ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. అంతేలే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం అంటే దూరం నుంచి కనపడాలి, ఈ మాత్రం దూరం నుంచి. ఓకే గైస్, మనం ఎంట్రీ పాయింట్కి వచ్చాం. ఇటు నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి. చలో. ఓకే, చెకింగ్ అంతా అయిపోయింది. సో లోపలికి వచ్చేసాం. ఇదంతా చాలా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంది ఏరియా మొత్తం. గార్డెనింగ్ కూడా సూపర్ ఉంది అసలు. ఇక్కడంతా ఒకవేళ మధ్యాహ్నం వచ్చిన ఎండ గట్రా ఇబ్బంది పెట్టకుండా మొత్తం టెంట్ సిస్టమ్తో అలా బాగా ఆర్గనైజ్ చేశారు. కానీ సాయంత్రం టైం వస్తే ఆ ఫీలే వేరు అసలు. సో మోస్ట్లీ ఈవినింగ్ టైం రావడానికే ప్రిఫర్ చేయండి. ప్రజెంటింగ్ యూ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, మన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. సో ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉన్న లొకేషన్ వచ్చేసి కేవడియా. ఇది గుజరాత్ లో అహ్మదాబాద్, వడోదరా ఈ ప్లేసెస్ దగ్గరలో ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ హైట్ వచ్చేసి 182 మీటర్లు, అంటే 597 అడుగులు ఎత్తుంటుంది. ప్రపంచంలోనే ఈ స్టాచ్యూనే హైయెస్ట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన ఇండిపెండెంట్ భారతదేశంలో ప్రథమ హోమ్ మినిస్టర్. స్వాతంత్రం వచ్చాక అప్పట్లో ఉన్న రాజ్యాలన్నింటినీ మన భారతదేశంలో కలపడానికి ముఖ్య పాత్ర వహించారు. అందుకే పటేల్ గారిని ఐరన్ మ్యాన్, ఉక్కు మనిషి అని అంటారు. టికెట్స్ గురించి మాట్లాడాలి. టికెట్స్ వచ్చేసి ఇక్కడ 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ బేస్ లెవెల్ టికెట్ వచ్చేసి 150 రూపాయలు. దానికి ఏంటంటే మనం ఇక్కడ ఎగ్జిబిషన్, వ్యూయింగ్ గ్యాలరీ, అలాగే స్టాచ్యూ పాదాల వరకు వెళ్ళొచ్చు. దాని సెకండ్ లెవెల్ వచ్చేసి 380, 380 రూపాయలు. అదైతే కనుక చెస్ట్ లెవెల్లో ఉన్న వ్యూయింగ్ గ్యాలరీ వరకు వెళ్ళొచ్చు.
దానికి లిఫ్ట్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొకటి 1030 రూపాయలు థర్డ్ లెవెల్, అది అంటే విఐపీ ఎంట్రీ. అది ఒకవేళ జనాలు ఎక్కువ ఉన్నా అలా ఇబ్బంది లేకుండా విఐపీ ఎంట్రీతో వెళ్ళిపోవచ్చు, కానీ దానికోసం 1030 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఇక్కడ స్టాచ్యూ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే, తర్వాత క్లోజ్ చేస్తారు మళ్ళీ. సో త్వరగా వెళ్ళాలి, టైం 5:30 అయిపోతుంది. అన్నట్టు మర్చిపోయాను, సోమవారం ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ బంద్ ఉంటుంది. సో ఆ రోజు ఎవరికి ఎంట్రీ ఉండదు. ఓకే గాయస్, మనం స్టాచ్యూ దగ్గర దాకా వచ్చేసాం. ఎంత పెద్దగా ఉన్నాయి అసలు పాదాలు, వేళ్ళు కూడా అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా పెద్ద స్టాచ్యూ ఇది. ఒకవేళ బేస్ టికెట్ ఉంటుంది కదా ఫస్ట్ లెవెల్ది, 150 రూపాయల టికెట్, అది తీసుకుంటే ఇక్కడ వరకు ఎంట్రీ ఉంటుంది. చలో లోపలికి వెళ్దాం. లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళడానికి ఎంట్రీ ఇటు నుంచే. ఇదంతా గ్యాలరీ, చాలా బాగుంది. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ముఖ చిత్రం ఉంది, చిన్న విగ్రహం. యాక్చువల్గా పైకి 45th ఫ్లోర్కి వెళ్ళినప్పుడు మనకు ఆయన ఫేస్ కనిపించదు కదా, అక్కడ నుంచి అయితే 70 అడుగుల ముఖం ఉంటుంది. ఇక్కడైతే దాదాపు 14 అడుగులు. సో అక్కడ నుంచి కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇది గ్యాలరీలో, కింద గ్యాలరీలో ఉంది. ఆయన ముఖం మీద ఉన్న వ్రింకిల్స్, ఫేసు, కళ్ళు అన్ని యాస్టీస్ అలాగే ఉన్నాయి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నర్మదా రివర్ పక్కన కట్టారు. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ కూడా చాలా ఉంటుంది, చాలా రకాల బర్డ్స్, యానిమల్స్ కూడా ఉంటాయి. వాటి ఫొటోస్ అన్ని ఇక్కడ పెట్టారు. పటేల్ గారి బాల్యం ఎలా గడిచింది, ఆయన లైఫ్ చరిత్ర మొత్తం ఇక్కడ ఫోటోల రూపంలో తెలిపారు. ఓకే, పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఇక్కడ పక్కనే ఉంది. వ్యూయింగ్ గ్యాలరీ అని చెప్పి లిఫ్ట్ ఫెసిలిటీ. సో లోపలికి వెళ్దాం. ఓకే, లోపలికి ఎంట్రీ అయిపోయాం మనం. ఇక్కడ పటేల్ కాళ్ళ కింద, 2 కాళ్ళ కింద 2 లిఫ్ట్స్ ఉంటాయి. సూపర్ ఫాస్ట్ లిఫ్ట్స్ ఇవి. 45 ఫ్లోర్లు చాలా తక్కువ టైంలోనే 38 సెకండ్లో తీసుకొస్తుంది. ఇదంతా వ్యూయింగ్ గ్యాలరీ. ఇక్కడ నుంచి మొత్తం కింద ఉన్న కెవడియా ఏరియా మొత్తం కనిపిస్తుంది మనకి. అటుపక్క సర్దార్ సరోవర్ డ్యామ్ కూడా కనిపిస్తుంది నర్మదా నదితో. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. అటుపక్క వెళ్తే సన్సెట్ అవుతుంది, మంచిది. టైం సాయంత్రం 6 అయిపోయింది. సో మొత్తం చూసారా క్లోజ్ అయిపోతుంది. నాకు తెలిసి కింద ఆపేశారు అనుకుంటా. ఈ స్టాచ్యూ గురించి చెప్పాలంటే, ఈ స్టాచ్యూ 182 మీటర్లు అని చెప్పాను కదా. ఎందుకని 182 మీటర్లే కట్టారంటే, గుజరాత్ అసెంబ్లీ స్థానాలు 182, అందుకని చెప్పి 182 మీటర్లు కట్టారంట. అండ్ ఎస్పెషల్లీ ఈ స్టాచ్యూని ఇక్కడే ఎందుకు కట్టారో తెలుసా? ఈ లొకేషన్లోనే. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా సర్దార్ సరోవర్ డ్యామ్. ఈ డ్యామ్ కట్టాలన్నది పటేల్ గారి కోరికంట, కానీ అది నెరవేరకుండానే ఆయన చనిపోయారు. సో ఆయనకి డెడికేట్ చేస్తూ ఈ డ్యామ్ని ఇంత ఎత్తులో, వరల్డ్లోనే అంత టాలెస్ట్గా ఈ లొకేషన్లో డ్యామ్కి ఎదురుగా డ్యామ్ చూసినట్టు కట్టారు. సో ఆయనకి డెడికేట్ చేశారు ఇక్కడ కట్టనమాట. ఇందరిదాకా అంత క్రౌడ్ ఉన్నారు, ఇప్పుడు చూసారు అంతగా ఈ గ్యాలరీ మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడున్న హివల్ నుంచి ఒక షార్ట్ తీశాను. అక్కడ ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నీడ పడుతుంది పెద్దగా, చాలా బాగుంది అసలు. చలో కిందకి వెళ్దాం, ఇంకా సన్సెట్ చూద్దాం. ఓకే, టైం 6:30 అవుతుంది. మొత్తం ఖాళీ చేస్తున్నారు, అసలు ఎవరిని ఉండవట్లేదు ఇక్కడ. సాయంత్రం రావడం వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే 7ంటికి లేజర్ షో స్టార్ట్ అవుతుంది. సో అందరిని ఆడ పంపించేస్తున్నారు, అసలు ఎవరిని ఉండట్లేదు. సో లేజర్ షోకి వెళ్దాం పదండి, చలో. ఇప్పుడే ఒక విషయం తెలిసింది. ఇదంతా వెనకాల కనపడుతుంది కదా, నైట్
లేజర్ షో చూడడానికి కూర్చున్నారు వరుసగా బారుగాను. అటంతా సీటింగ్ ఉంది, కానీ అవన్నీ ఆన్లైన్ లో టికెట్ చేసుకుంటేనే ఎంట్రీ అట. ఒకవేళ ఆఫ్లైన్ లో మనం ఎందరు తీసుకున్నాం కదా బస్ పార్కింగ్ దగ్గర, అక్కడ ఆఫ్లైన్ లో అలా తీసుకుంటే కనుక స్టార్టింగ్ బస్ పార్కింగ్ ఉంది కదా దీనికన్నా ఎదుర, సో అక్కడ నుంచి చూడాలట. ఈ విషయం తెలుసుంటే నేను కూడా ఆన్లైన్ లో చేసి ఉండేవాడిని, తెలీదు. సో మీరు మిస్ అవ్వద్దు, ఆన్లైన్ లో చేసుకోండి. టికెట్స్ సేమ్ ప్రైస్, ఆన్లైన్ లో చేసుకుంటే లేజర్ షో ఇక్కడ నుంచి చూడడానికి ఉంటుంది. చాలా బాగుంది నైట్ అవుతున్న కొద్దీ. వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా సన్సెట్ అయింది కదా మంచిగా, సో మొత్తం ఆరెంజ్ గా అలా ఉంది. ఓకే, ఇదే ఇవాళకి మన స్పాట్ లేజర్ షో చూడడానికి. అందరూ రెడీ కూర్చున్నారు. ఇదంతా బస్ పార్కింగ్ ఏరియా. నేను తర్వాత అడిగాను, వాళ్ళు 15 రోజుల ముందే చేసుకున్నారంట ఆన్లైన్ టికెట్స్. ఎంత ఎల్లో, రెడ్, ఆరెంజ్ రకరకాల కలర్స్ లో ఉంది. సన్సెట్ అయిపోయాక చాలా బాగుంది లొకేషన్. ఇక్కడ ఫీల్ కూడా చాలా బాగుంది లేజర్ షో చూడడానికి. ఇక్కడ కూర్చుని చలో. స్నాక్స్ కూడా తెచ్చుకున్నాను, మంచి లైట్ షో లేజర్ షో చూడడానికి. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వారు ఉండటం మన దేశానికి నిజంగా గర్వకారణం. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ థమ్స్ అప్. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్ లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.